హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సామ్సంగ్ స్మార్ట్ టీవీ యూజ్ చేస్తున్నారా? అయితే నేను ఇప్పుడు చెప్పేటువంటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మీ టీవీలోని పిక్చర్ డిపార్ట్మెంట్లోని, ఆడియో డిపార్ట్మెంట్లోని, అలాగే పెర్ఫార్మెన్స్లోని కూడా మంచి ఇంపాక్ట్ అనేటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. నేను మీకు టోటల్గా ఈ టైజన్ వాయిస్ సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్మార్ట్ టీవీ చాలా సింపుల్గా యాక్సెస్ చేసుకోవడంతో పాటుగా ఇందులో ఉన్నటువంటి చిన్న చిన్న హిడెన్ ఫీచర్స్ కూడా చాలా క్లారిటీగా అయితే అర్థం అవడం జరుగుతుంది. మన తెలుగులో ఇంత ఇన్డెప్త్గా ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ టైజన్ వాయిస్ సంబంధించి. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి. సో మరి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఫస్ట్ వచ్చినప్పటికి ఈ టీవీ యొక్క ఓవర్వ్యూ చూసుకోవాలి. మన టీవీ ఆన్ చేయగానే ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ మన పైన చూసుకున్నట్టయితే మనకి ప్రొఫైల్ అనేటువంటి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ప్రొఫైల్ అయితే ఉంటుంది. మనకు కావాలంటే ఈ ప్రొఫైల్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇందులో పిన్ అనేటువంటిది ఉంటుంది. ఆ పిన్ చేంజ్ చేసుకోవడంతో పాటుగా మనకి చాలా ఆప్షన్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనం దీన్ని టోటల్గా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో మనకి కింద వచ్చినట్టయితే సెర్చ్ బటన్ అయితే ఉంది. ఈ బటన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే టోటల్గా అంటే మన స్మార్ట్ టీవీలో ఉన్నటువంటి ఓటీటీ యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఇక్కడ మనం అయితే సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే సెట్టింగ్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, అన్నింటినీ కూడా ఇక్కడ మనం అయితే సెర్చ్ చేసుకునే ఆప్షన్ అయితే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి డైలీ ప్లస్ అనేది ఉంది. ఇది చాలామంది తెలియదు అన్నమాట. దీన్ని యూజ్ చేసుకోవడం కూడా తెలియదు. ఈ డైలీ ప్లస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అంటే మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి సమ్ యాప్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన వచ్చేటప్పటికి ఫీచర్డ్ అని ఉంది. ఈ పక్కన హెల్త్ అని అయితే ఉంది అనమాట. హెల్త్లోకి వెళ్ళినట్టయితే మనం ఎర్లీ మార్నింగ్ చేసుకోవాల్సిన మెడిటేషన్స్ కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, ఈ అంత ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీ దగ్గర కనుక సామ్సంగ్ స్మార్ట్ వాచ్ ఉందనుకోండి, ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఆ వాచ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ టీవీలో అయితే చూడొచ్చు. అలాగే ఈ టీవీలో ఉన్నటువంటి యాప్స్ ఒక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కూడా మనం మన స్మార్ట్ వాచ్లో అయితే చూసే అవకాశం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మనం బ్యాక్ రావాలంటే అలా అంటే ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేసినా పర్వాలేదు. లేకపోతే ఈ పక్కన హోమ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా మనం డైరెక్ట్గా హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా మనకి కింద చూసుకున్నట్టయితే ఇక్కడ కనెక్టింగ్ డివైజెస్ అని అయితే ఉందన్నమాట. ఇందులో మనకి టీవీ మీద క్లిక్ చేసామనుకోండి, మనకి డైరెక్ట్గా టీవీ అనేటువంటిది వస్తుందన్నమాట. అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా సామ్సంగ్ ప్లస్, అదైతే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పక్కన హెల్ప్ అయితే ఉంటుందన్నమాట. దాని కింద వచ్చినప్పటికీ స్మార్ట్ థింక్ అని చెప్పేసి వీళ్ళ ఒక యాప్ అయితే ఉంటుంది. దీని అయితే మనం యూస్ చేసుకోవాలి. ఏ విధంగా యూస్ చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను అనమాట. ఆ పక్కన మనకి సెటప్, లైక్ మనకి కొత్త రిమోట్ అయినా తీసుకున్నా అటువంటిప్పుడు మనం సెటప్ అనేటువంటి చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్యాక్ వచ్చేసినట్టయితే ఫర్ యూ అనేది ఉంది. సో మనకు సంబంధించి కంప్లీట్ ప్రొఫైల్ అంతా కూడా ఉంటుంది అనమాట. యాప్స్ కావచ్చు, అలాగే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే ఉంటుంది. రికమెండేషన్స్ అన్నీ కూడా ఇక్కడే రావడం జరుగుతుంది అనమాట. సో దీని పక్కన చూసుకున్నట్టయితే మనకి లైవ్ అని అయితే ఉంది. అంటే లైవ్ ఛానల్స్ మనకి సామ్సంగ్ ప్లస్ అయితే ఉంది కదా, దాంట్లోనే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో లైవ్ ఛానల్స్ అవన్నీ వస్తాయి. దాంతోపాటుగా మిగతా ఓటీటీ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లైవ్ ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడైతే మనం వాచ్ చేసుకోవచ్చు. ఇది లైవ్ మాట. అలాగే చాలామంది యాప్స్ అయితే అడుగుతున్నారు. సో యాప్స్ కోసం సపరేట్గా మనకి యాప్ స్టోర్ ఇటువంటిది ఏమి ఉండదు. జస్ట్ యాప్స్ అని అయితే ఉంటుంది అన్నమాట పైన. సో మీరు దీంట్లోకి ఎంటర్ అయిపోయినట్టు కంప్లీట్ యాప్స్ అన్నీ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మన టీవీలో ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డౌన్లోడ్ యాప్స్ దగ్గర అయితే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చే స్టేజ్లోకి వచ్చాక మనకి ఇన్స్టాల్ అయితే ఉంది. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయితే అవుతుందన్నమాట. సో ఒకవేళ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే అలా అంటే సో ఇక్కడ అల్ట్రా ప్లేయర్ అని చెప్పి ఒకటైతే ఇన్స్టాల్ చేశాను అనమాట. సో దీన్ని లాంగ్ టైప్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకి డిలీట్ అని అయితే రావడం జరుగుతుంది. అలాగే లాక్ ఉంటుంది, అలాగే మనకి రీఇన్స్టాల్ అని అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే డిలీట్ బటన్ క్లిక్ చేశారంటే మనకి ఇది డూ వాంట్ డిలీట్ అని అడుగుతుంది. ఎస్ నొక్కితే ఇది మనకి డిలీట్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు అవసరం లేదనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే ఇంటర్నెట్ అనమాట. ఇది మనకి కంప్లీట్గా బ్రౌజర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్మాల్ కర్సర్ అయితే వస్తుంది ఈ విధంగా. ఈ కర్సర్ మనం ఈ విధంగా అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా మూవ్ అవడం జరుగుతుంది. మనం ఇన్స్టాగ్రామ్ కావచ్చు అన్నీ కూడా ఈ టీవీలో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ బ్రౌజర్ ద్వారా అన్నమాట. నెక్స్ట్ మనకి సామ్సంగ్ టీవీ ప్లస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సామ్సంగ్ టీవీ ప్లస్ అంటే దీని మీ అందరూ తెలిసిందే కదా. ఇందులో మనకి లాట్ ఆఫ్ లైవ్ ఛానల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు ఉంటాయి, హిందీ ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటాయి, హాలీవుడ్ ఉంటాయి, అన్ని రకాల ఛానల్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మన తెలుగులో చూసుకున్నట్టయితే ఏమేమి ఉంటాయి అనేది కూడా చూపిస్తాను అనమాట. లైవ్ టీవీస్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి దీని అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. సో కంప్లీట్ ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. రిలీజన్లోకి వచ్చాక మన తెలుగు ఛానల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మరాఠీ అయితే ఉన్నాయి. సో ఇలా మీరు కిందకు వచ్చేసారంటే ఇక్కడ మనకి చూడండి TV9 తెలుగు అయితే ఉంది, ఈటీవీ తెలుగు అయితే ఉంది. అలా మనకి కన్నడ TV9 ఇవన్నీ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ న్యూస్ ఛానల్స్. ఒకవేళ అలా కాకుండా మీకు
ఎంటర్టైన్మెంట్ కావాలనుకోండి, సో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లోకి అయితే వచ్చేయండి. తెలుగు 1 అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈటీవీ కామెడీ ఉంటుంది, అలాగే ఈటీవీ జోష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎంటర్టైన్మెంట్లో ఓన్లీ 3 ఛానల్స్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. న్యూస్ ఛానల్ వచ్చేటప్పటికి ఈటీవీ న్యూస్తో పాటుగా టీవీ9 న్యూస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇది మనకి సామ్సంగ్ టీవీ ప్లస్లో ఉన్నటువంటి మన తెలుగు ఛానల్. సో ఓకే, ఫైనల్గా మనం సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాము. సో మనకి కిందకు వచ్చేసినట్టు సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ మనకి సెట్టింగ్స్ యొక్క పాపప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఆల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ మనకి అకౌంట్ అనేటువంటిది వస్తుందన్నమాట. అలా కింద వచ్చినప్పటికి మనం రీసెంట్గా ఏమైనా సెర్చ్ చేస్తాం, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి కింద వచ్చేటప్పటికి మనకి పిక్చర్ అని అయితే కనిపిస్తుంది అనమాట, అంటే పిక్చర్ మోడ్. సో మనం ఈ పిక్చర్ మోడ్లోకి అయితే వచ్చేయండి. వచ్చాక సో మనకి పిక్చర్ మోడ్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయాక ఇక్కడ మనకి డైనమిక్ మోడ్ ఉంటుంది, స్టాండర్డ్ మోడ్ ఉంటుంది, ఈకో మోడ్ ఉంటుంది, మూవీ మోడ్ ఉంటుంది, అలాగే ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కొన్ని టీవీస్లో ఇక్కడే హెచ్డిఆర్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, అయితే మీరు అందరూ కూడా స్టాండర్డ్ మోడ్లోనే టీవీ అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ మన బ్రైట్నెస్ లెవెల్ అనేటువంటిది ఉంది. ఇది మన ప్రతి టీవీలోనే కూడా 50% అయితే ఉంటుంది మరి కామన్. బట్ మీరేం చేస్తారంటే 25% 35% మీ రూమ్ కండిషన్ బట్టి మీరైతే చేంజ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మన టీవీ యొక్క డిస్ప్లే అయితే ఉందో లైఫ్ స్పాన్ అనేటువంటి పెరుగుతుంది. దీంతో పాటుగా ఎల్ఈడీస్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అలాగే మంచి పిక్చర్ క్వాలిటీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా 25 to 35 అనేటువంటిది మీరు మెయింటైన్ చేయండి. నెక్స్ట్ మన కాంట్రాస్ట్ లెవెల్ అనమాట. ఈ కాంట్రాస్ట్ లెవెల్ కూడా మీరు ఏం చేస్తారంటే మినిమం 40 అయితే మెయింటైన్ చేసుకోండి. 40 మెయింటైన్ చేసుకుంటే మంచి కాంట్రాస్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో 37 to 40 అనేటువంటిది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన షార్ప్ వచ్చేటప్పటికి మీరు మినిమం 7 to 8 అయితే మీరు షార్ప్ అనేటువంటి మెయింటైన్ చేసుకోండి. లేదు మీరు 10 కంటే హెవీ మెయింటైన్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే షార్ప్ అనేటువంటి ఫేక్ షార్ప్లా కనిపిస్తుంది అనమాట. అంటే ఎడ్జెస్ అనేటువంటి ఓవర్గా కనిపించేసి చూడడానికి అంత అందంగా అయితే ఉండదు ఇమేజ్. నెక్స్ట్ మన కలర్స్ విషయానికి వచ్చినట్టయితే 25% అనేటువంటి ఎనఫ్ మాట. అంతకు మించి మీరు పెంచకండి, తగ్గించకండి. అలా టింట్ కూడా ఏమి టచ్ చేయకండి. దీన్ని టచ్ చేశారంటే గ్రీన్ లెవెల్ కానీ రెడ్ లెవెల్ కానీ పెరగడం జరుగుతుంది అనమాట. దీనివల్ల వామ్ కలర్ కానీ లేదా సాఫ్ట్ కలర్స్ కానీ రావడం జరుగుతుంది. అలాగే మనకి చాలా టీవీస్లో హెచ్ఆర్ టోన్ మ్యాపింగ్ అనేది ఎనేబుల్ అయితే ఉంటుంది. బట్ ఈ టీవీలో మనకి స్టాటిక్లో అయితే వాడే పెట్టేశారు కాబట్టి మనం దీని అయితే టచ్ చేయలేమన్నమాట. కొన్ని టీవీస్లో ఇక్కడ మనకి హెచ్ఆర్ టోన్ అనేటువంటిది ఆఫ్లో అయితే ఉంటుంది. దాన్ని మీరు ఆన్లో పెట్టుకోండి లేదా ఆటోలో పెట్టుకుంటే మన టీవీలో చూసేటువంటి పిక్చర్ ఆధారంగా మోడ్స్ అనేటువంటి చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మనకి కాంట్రాస్ట్ ఎన్హాన్సర్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎప్పుడు కూడా హైలో పెట్టుకున్నారంటే మంచి కాంట్రాస్ట్ లెవెల్ అయితే వస్తుందన్నమాట. అంటే పంచింగ్ కలర్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. వివిడ్ కలర్స్ అంటాం కదా, అవి అయితే వస్తుందన్నమాట. మాకు అంత వివిడ్ కలర్స్ వద్దు అనుకుంటే లోలో అయితే పెట్టుకోండి. అసలు మాకు కాంట్రాస్ట్ అనేటువంటిది అసలు మాకు అంత ఇంపాక్ట్ కాదు, మాకు పిక్చర్ కూడా నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే మీరు ఆఫ్లో కూడా పెట్టుకోవచ్చు. నా రికమెండేషన్ ఏంటంటే హైలోనే మీరైతే మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ మనకి షాడో ఎడిటర్స్ కూడా ఏమీ టచ్ చేయకండి. అలా మనకి గామా కూడా టచ్ చేయకండి, అలా బీటీ కూడా టచ్ చేయకండి. అలాగే ఆల్ పిక్చర్ సెట్టింగ్స్ అని అయితే ఉందన్నమాట. అది మీరు ఏం చేస్తారంటే ఆల్ సోర్స్లోనే పెట్టుకోండి, కరెంట్ సోర్స్ అయితే పెట్టకండి. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఫిల్మ్ మోడ్ అయితే ఉంటుంది. ఈ టీవీలో మనకి ఎనేబుల్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కొన్ని టీవీస్లో అయితే ఉంటుంది అనమాట, ప్రీమియం ఓఎల్ఈడి టీవీస్లో. అందులో మీరైతే ఎనేబుల్ చేసుకోండి. అలాగే మనకి కలర్ స్పేస్ సెట్టింగ్స్ అనేటువంటి ఉంటుంది. అది ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే నేటివ్లోనే ఉంచుకోండి. అలా కాకుండా మీరు కనుక కస్టంలో కానీ ఆటోలో కానీ పెట్టుకున్నారంటే రెడ్స్ కానీ బ్లూస్ కానీ దానికి ఇష్టం వచ్చిన విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నేటివ్లోనే మీరైతే పెట్టుకోండి, ఆటోలో కూడా పెట్టొద్దు. సో దాని తర్వాత వచ్చినప్పటికి కలర్ బూస్టర్ అనేది ఉందన్నమాట. ఈ కలర్ బూస్టర్ ఏంటంటే మన కలర్స్ని మంచిగా బూస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. చాలా టీవీస్ మనం చూస్తాం కదా, కలర్ బూస్ట్ ప్రో టెక్నాలజీ ఉందని చెప్పేసి, అదే మాట ఈ టెక్నాలజీ వచ్చినప్పటికి ఇది మనకి ఈ టీవీలో లో అయితే ఉంది. హై పెట్టుకున్నారంటే మంచి కలర్ బూస్టింగ్తో ఈ టీవీ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది అనమాట. మీకు ఓవర్గా అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే లో అయితే పెట్టుకోండి, అంతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆఫ్ చేయకండి. నా రికమెండేషన్ ఏంటంటే హై పెట్టుకోండి, డిపెండింగ్ ఆన్ పిక్చర్ క్వాలిటీ అన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి కలర్ టోన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి టీవీలో కూడా స్టాండర్డ్లో అయితే ఉంటుంది అన్నమాట. చాలామంది కూల్ అయితే పెట్టుకుంటారు, దీనివల్ల సాఫ్ట్ కలర్స్ అయితే వస్తాయి. లేదా వామ్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే లుక్ లైక్ మనకి మూవీ మోడ్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఎక్కువ టైం మీరు టీవీ చూసే వాళ్ళైతే వామ్ వన్లో అయితే పెట్టుకోండి, లేకపోతే స్టాండర్డ్లో పెట్టుకుంటే టోటల్గా నియర్ టు నేచర్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత మనకి వైట్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. దీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరూ టచ్ చేయకండి. నెక్స్ట్ మనకి పిక్చర్ క్లారిటీ సెట్టింగ్స్, చాలామంది అడుగుతున్నారు, బ్రో మా టీవీలో ఎంఈఎంసీ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, మేము టీవీ చూస్తున్నప్పుడు ఆ యొక్క ఫాస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో బ్లర్గా కనిపిస్తుందని చెప్పేసి. అదే మాట ఈ పిక్చర్ క్లారిటీ సెట్టింగ్ వచ్చినప్పుడు దీంట్లో ఎంఈఎంసీ అయితే వీళ్ళు పిలవరు. సో ఇక్కడ మనకి పిక్చర్ క్లారిటీ సెట్టింగ్ ఆటోలో అయితే ఉందన్నమాట. దీని ఏం చేస్తారంటే కస్టంలో పెట్టుకోండి.
ఇక్కడ మనకి జోడర్ వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే మీరు ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తున్నారనుకోండి, అప్పుడు 10 పెట్టుకోండి. లేకపోతే ఏం చేస్తారంటే ఒక 5-6 మధ్యలో మెయింటైన్ చేసుకున్నారంటే రెగ్యులర్ టైంలో బాగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చాలా మందికి తెలియక ఎల్ఈడి మోషన్ అనేటువంటిది ఎనేబుల్ చేసుకుంటున్నారు. ఎల్ఈడి క్లియర్ మోషన్ అనమాట. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల స్క్రీన్ అనేది ఫ్లిక్కర్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే బ్యాక్‌గ్రౌండ్ ఎల్ఈడీస్ ఉంటాయి కదా, అవి ఫ్లిక్కర్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నప్పుడు మంచి క్లారిటీ ఇమేజ్ అనేటువంటి చూపిస్తుంది. ప్రస్తుతం బాగానే ఉంటుంది. లాంగ్ రన్‌లో మాత్రం త్వరగా మీ యొక్క టీవీ ఎల్ఈడీ స్ట్రాప్స్ అనేటువంటి చెడిపోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఆప్షన్ ఎవరు కూడా టచ్ చేయకపోవడం బెటర్. నెక్స్ట్ మనం నాయిస్ రిడక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఆటోలో అయితే ఉంటుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆటోలోనే పెట్టుకోండి. ఆఫ్‌లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా పెట్టకండి. ఆఫ్‌లో పెట్టారంటే మాత్రం నాయిస్ రిడక్షన్ అనేటువంటిది కంప్లీట్‌గా చేయదు. మనకు ఆబ్జెక్ట్ ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నప్పుడు కూడా దాని చుట్టూ నాయిస్ అనేటువంటి మనకు క్లియర్‌గా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. సో మీకు అర్థమైంది కదా ఎంఈఎంసీ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలనేది. సో నెక్స్ట్ మనం ఇంకా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి పిక్చర్ సైజ్ ఉంది. ఇదేం టచ్ చేయకండి. ఇది రీసెట్ పిక్చర్స్ అన్నమాట. ఈ సెట్టింగ్స్ మనకి అల్ట్రా హెచ్‌డి టీవీకి, QLED టీవీస్‌కి సరిపోతాయన్నమాట. ఇవో QLED టీవీ కూడా ఈ సెట్టింగ్స్ అనేటువంటి ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర OLED టీవీస్ ఉన్నాయనుకోండి, అక్కడ మీకు బ్రైట్‌నెస్ వచ్చేటప్పటికి 25% 30% మధ్యలోనే మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ మీరు నైట్ టైం మెయింటైన్ చేస్తున్నారనుకోండి 20-25% మధ్యలో అయితే మీరు OLED టీవీస్ యూజ్ చేస్తున్న వాళ్ళు మీరైతే మెయింటైన్ చేసుకోండి. సో మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనకి ఆడియో సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇందాక మీకు ఇక్కడ నా వీడియో ప్లే అవుతుందని చూస్తున్నారా? ఏమీ కాదన్నమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా వీడియో ప్లే అవ్వకపోతే మనకి పిక్చర్ సెట్టింగ్స్ అనేటువంటి యాక్టివేట్ కావన్నమాట. అందు గురించే నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ వీడియో అయితే పెడుతున్నాను. ఇక్కడ మన సౌండ్ సెట్టింగ్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ సౌండ్ అవుట్‌పుట్ అని అయితే ఉంది. మన స్పీకర్స్ నుండి వస్తుంది. అంటే డిఫాల్ట్ స్పీకర్ నుండి వస్తుంది కాబట్టి ఇదైతే ఉంది. లేదు మీరు ఏదన్నా సరే సౌండ్ బర్స్ అయినా కనెక్ట్ చేసుకున్నారనుకోండి, అవి ఇక్కడ నుండి అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో దాని తర్వాత మనకి సౌండ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఈ టీవీలో మనకి స్టాండర్డ్ మోడ్ ఉంది, అడాప్టివ్ మోడ్ ఉంది, అలాగే యాంప్లిఫై మోడ్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీ టీవీలో డాల్బీ అట్మోస్ ఉందనుకోండి, ఇక్కడ అట్మోస్ అనైతే రావడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే అడాప్టివ్ మోడ్లోనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్టాండర్డ్ మోడ్ వల్ల అంత ఇంపాక్ట్ అనేటువంటి ఏమీ కూడా ఉండదన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనకి క్యూసిమ్ టెక్నాలజీ అని చెప్తున్నాను కదా, ఆ టెక్నాలజీ అప్పుడు ఎక్కడైతే ఉంటుందన్నమాట. ఈ టెక్నాలజీ మీరు చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న సౌండ్ బార్ 99% సామ్సంగ్ సౌండ్ బార్ అయి ఉండాలి. లేకపోతే 2025 to 2024 మధ్యలో పర్చేజ్ చేసిన సౌండ్ బార్ అయితే మాత్రమే ఇది తీసుకుంటుందన్నమాట. లేకపోతే ఇది తీసుకోవట్లేదు. సో ఇది మ్యాక్సిమం మనకి ఈ అప్డేట్ వచ్చాక ఈ విధంగా తయారైంది. గతంలో అప్డేట్లో అంత ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా లేదన్నమాట. సో మన ఫ్యూచర్లో అప్డేట్లో మారుస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఎక్స్పర్ట్ సెట్టింగ్స్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మన బ్యాలెన్సింగ్ అయితే ఉంటుంది. దీన్ని ఎవరు కూడా టచ్ చేయకండి. టచ్ చేస్తే మనకి ఒక స్పీకర్ ఎక్కువ సౌండ్, ఒక స్పీకర్ తక్కువ సౌండ్, ఈ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. మన లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి HDMI ERC పోర్ట్ అనేటువంటిది ఆఫ్లో అయితే ఉంటుంది. దీన్ని మీరు ఖచ్చితంగా ఆటోలో అయితే పెట్టుకోండి. దీనివల్ల మనకి ఆడియో క్వాలిటీ అనేటువంటి చాలా చాలా బెటర్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే డాల్బీ డిజిటల్ అవుట్ అయితే ఫార్మాట్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని కూడా ఆటోలో పెట్టుకోండి. PCMలో మాత్రం పెట్టకండి. నెక్స్ట్ మనకి డిజిటల్ అవుట్ ఆడియో డిలే అయితే ఉంది. దీన్ని 100% ఉంచండి. ఏమి కెలక్కండి. ఆటో వాల్యూమ్ మాత్రం మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా వాల్యూమ్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల స్పీకర్స్ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అయితే అవడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనకి రీసెట్ సౌండ్ ఉంటుంది, మీకు తెలిసిందే. ఇది మనకి ఆడియో డిపార్ట్మెంట్లో మనం చేసుకోవాల్సినటువంటి సెట్టింగ్స్ అన్నమాట. నెక్స్ట్ మనకి కనెక్షన్స్ గురించి ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది. సో మన కనెక్షన్లోకి వెళ్ళామంటే బ్లూటూత్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మీ దగ్గర కనుక యాపిల్ డివైజెస్ ఏమైనా ఉన్నాయంటే ఎయిర్ప్లే సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే మనం ఎనేబుల్ అయితే చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఒకసారి చూడండి మీరు. సో యాపిల్ ఎయిర్ప్లే అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో బ్యాక్ అయితే వచ్చేయండి. గూగుల్ కాస్ట్. సో చాలామంది అడుగుతున్నమాట క్రోమ్ కాస్ట్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి, అది ఎక్కడ నుండి చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ సెట్టింగ్ చూద్దాం అన్నమాట. సో ఇక్కడ మనకి అడ్వాన్స్ ఫీచర్స్ అని అయితే ఉంది. నెక్స్ట్ మనం ఈ వాయిస్లోకి ఎంటర్ అయ్యామంటే ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ టీవీ మనకి పిక్స్బేకి అలెక్సాకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మీరు బిక్స్బేలో ఉంచుకొని చాలా యాక్యురేట్ అయితే ఉంటుంది. అలెక్సా వచ్చినప్పటికి అంత మంచి యాక్యురేట్ అయితే ఈ టీవీలో నోటీస్ చేయలేదు అనమాట. అలాగే మనకి హ్యాండ్ ఫ్రీ వేకప్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఈ టీవీకి అది సపోర్ట్ అయితే కాదన్నమాట. అందు గురించి వీళ్ళైతే చూపించట్లేదు. అలాగే వాయిస్ హింట్ అయితే ఉంది. దీన్ని మీరు ఎనేబుల్లో పెట్టుకోండి. బిక్స్బే సెట్టింగ్స్ ఏమి కూడా టచ్ చేయకండి. చాలా డిఫికల్ట్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒక్క చిన్న సెట్టింగ్ తెలియక చేసినా సరే మనకి వాయిస్ అసిస్టెంట్ సరిగ్గా యాక్టివేట్ అయితే అవ్వట్లేదు అనమాట. అందు గురించే నేను మీకు బిక్స్బే సెట్టింగ్స్ ఏమీ కూడా చూపించట్లేదు. సో ఓకేనా. నెక్స్ట్ మనకి గేమ్ మోడ్ అయితే ఉంటుంది. సో మీరు గేమ్ మోడ్లోకి వెళ్ళామంటే ఖచ్చితంగా మీరు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకుంటే మాత్రమే ఇది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. లేకుండా మనం దీన్ని ఓపెన్ చేసామంటే మాత్రం మీరు కనెక్ట్ చేయండి ఎక్స్టర్నల్ డివైస్ అని చెప్పి అయితే చూపించడం జరుగుతుంది. సో కిందకు వస్తే జనరల్ ప్రైవేట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి పవర్ అండ్ ఎనర్జీ సేవింగ్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా పవర్ సేవింగ్ అని పెట్టుకోవాలంటే మాత్రం పెట్టుకోండి. దీనివల్ల ఫ్యూ సెకండ్స్లో ఆటోమేటిక్గా ఇదైతే టర్న్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అలాగే చాలామంది ఏంటంటే స్క్రీన్ సేవర్స్ గురించి కూడా అడుగుతున్నారు.
ఈ సామ్సంగ్ టీవీలో స్క్రీన్ సేవర్ ఆప్షన్ అనేటువంటిది ఎనేబుల్లో లేదన్నమాట. సో మీరు కనుక ప్రీమియం స్మార్ట్ టీవీస్కి వెళ్తే అక్కడ మనకి స్క్రీన్ సేవర్స్ పెట్టుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి థింక్ యాప్ అయితే ఉంది కదా, దాంట్లో మనం పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనకి సౌండ్ ఫీడ్బ్యాక్ అని అయితే ఉంది. చూడండి మీకు ఇక్కడ జస్ట్ మనకి లోలో అయితే ఈ విధంగా అయితే వస్తుంది, మీడియం అయితే ఈ విధంగా వస్తుంది, హై అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం మీరు లోలో పెట్టుకొని పెద్ద డిస్టర్బెన్స్ ఏమీ కూడా ఉండదు అనమాట. సో మన నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సపోర్ట్ అనమాట. మీరు చాలా జాగ్రత్తగా వినండి. సపోర్ట్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి డివైస్ కేర్ అని అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ డివైస్ కేర్లోకి వెళ్తే మనకి టోటల్గా చూడండి ఇక్కడ మనకి కంప్లీట్ స్కానింగ్ అయితే చేస్తామన్నమాట. మన టీవీలో వైరస్ ఉందా ఏంటి అనేటువంటి చెక్ చేసి టోటల్గా స్కానింగ్ అయితే చేయడం జరుగుతుంది. స్టార్ట్ డివైస్ కేర్ అనేది క్లిక్ చేస్తున్నారు, టోటల్గా స్కానింగ్ అయితే జరుగుతుంది. అంటే వితౌట్ యాంటీవైరస్ మన టీవీలో మాల్వేర్ కానీ ఏమన్నా ఉన్నా, లేకపోతే యాప్స్ అయినా మిస్బిహేవ్ చేస్తున్నా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇదే టోటల్గా డైగ్నోస్ అనేటువంటి చేసి మనకైతే చూపించడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ సెట్టింగ్ ఎక్కడ ఉందనేటువంటి మీకు అర్థమైంది కదా. సో ఓకే. ఆ తర్వాత చాలామంది ఏంటంటే బ్రో టీవీలో నాక్ సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా, అది ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అనేది అడుగుతుంది అనమాట. సో స్మార్ట్ టీవీస్లో నాక్ సెక్యూరిటీ మనం ఇంత కూడా టచ్ చేయలేమన్నమాట. అదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో చిప్ లెవెల్లో ఉంటుంది. అంటే మనం చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా స్మార్ట్ టీవీస్లో నాక్ సెక్యూరిటీ యొక్క అండర్ కంట్రోల్లోనే జరగడం జరుగుతుంది అనమాట. అదే మన సామ్సంగ్ మొబైల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే దానికోసం సపరేట్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అక్కడ మనకి సేఫ్గా ఫోటోస్ అనేటువంటి మనం దాచుకోవచ్చు. బట్ టీవీస్లో ఆ టైప్ అయితే ఉండదు, అంతా కూడా నాక్ సెక్యూరిటీ మీద ఇదైతే రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా ఈ పాయింట్ కూడా. నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు ఇందా ఫస్ట్లో చెప్తానని చూసారా స్మార్ట్ థింక్ యాప్ గురించి. ఈ స్మార్ట్ థింక్ యాప్ ఏదైతే ఉందో దీన్ని మీరు మన మొబైల్ ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్కేస్ సామ్సంగ్ మొబైల్స్ అయితే ఇన్బిల్ట్ అయితే ఉంటుంది, లేకపోతే మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ప్లే స్టోర్ నుండి అయితే ఆ యాప్ని ఎక్కించుకున్నాక టోటల్ మన టీవీ అంతటినీ కూడా మన మొబైల్ ఫోన్తో అయితే టోటల్గా కంట్రోలింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. రిమోట్ దగ్గర నుండి ప్రతి ఒక్క యాప్, ప్రతి ఒక్క సెట్టింగ్ కూడా మన మొబైల్ ఫోన్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో చాలా మంచిగా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి చాలా మంచి మంచి ఆప్షన్స్ అన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి విర్చువల్ హోమ్ అయితే ఉంటుంది, అలాగే మ్యాప్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. అలాగే వాయిస్ అసిస్టెంట్ కూడా మనం మొబైల్ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు. చాలా టీవీస్ ఏంటంటే సామ్సంగ్ విస్టా ఇటువంటి వాటికి మనకి మైక్ అనేటువంటి ప్రొవైడ్ చేయరన్నమాట. అప్పుడు ఆ యాప్ ద్వారా మనకి వాయిస్ కమెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో చాలా బాగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట ఈ స్మార్ట్ థింక్ యాప్ అనేటువంటిది. సో ఇది కంప్లీట్గా మనకి మీ స్మార్ట్ టీవీలో చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్తో పాటు కంప్లీట్ టైజన్ వాయిస్ సంబంధించినటువంటి కంప్లీట్ ఓవర్వ్యూ అనమాట. ఇంకా మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడిగిన ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుండి మాత్రం ఏదైనా ఒకటి స్మార్ట్ టీవీ రివ్యూ చేశానంటే అదే వీడియోలో అయితే కంప్లీట్ సెట్టింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ బాగా లెంత్ అయిపోతుంది అనుకోండి, సపరేట్ ఆ సెట్టింగ్స్ గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఏ స్మార్ట్ టీవీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మీకోసమే ఒక 3 days కష్టపడి దీంట్లో సెట్టింగ్స్ కావచ్చు అన్నీ కూడా చెక్ చేసి అయితే మీకు చెప్పాను అనమాట. మీకు అనిపించవచ్చు బ్రో పిక్చర్ సెట్టింగ్స్ ఏముంది అలా చెప్పావు కదా అని చెప్పేసి. అది నేను ప్రతి కండిషన్స్లోని కూడా చెక్ చేశాక మాత్రమే ఆ వాల్యుబుల్ నెంబర్స్ అనేటువంటి మీకు చెప్పాను తప్ప అక్కడ ఏవో ఉన్నాయని చెప్పేసి చెప్పేలాగుంటే మీరు ఖచ్చితంగా క్వాలిటీ అనేటువంటిది రాదు అనమాట. ఆ విషయం మీ అందరూ కూడా తెలుసని అయితే నేను అనుకుంటాను అనమాట. సో దయచేసి వీడియో అయితే లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తుంది కూడా యాక్టివేట్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో హైప్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా అలా నొక్కి పెట్టేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.